ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అతిథి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించడాన్ని హర్షించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాందేనని తెలిపారు. ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మినహా మరే పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే నిజాయితీ గల వ్యక్తులను మాత్రమే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ గొరివి అప్పలనాయుడు, విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ప్రత్తిపాటి బుల్లిరాజు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే పాల్గొన్నారు. ఓకేనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితిలో ఉంది. మీ అందరికీ ఒక కారణంగా తెలుసు. దేశమే విషమ పరిస్థితిలో ఉందని దేశం అందరికీ తెలుస్తూ ఉంది. ఈసారి ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇది ప్రజాస్వామ్యానికి ఆఖరి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న విషయం చూపిస్తాను. ఇది తెలంగాణ బీజేపీ నాయకులు, పెద్ద నాయకులు వీళ్ళు మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టారంట. విభజన అయిపోయి 10 సంవత్సరాలు అయిపోతుంటే వీళ్ళని ఎవరు దోచిపెట్టారు, ఎవరున్నారు, అసలు ఎక్కడున్నారు? ఇలా మాట్లాడుతుంటే ఖండించే నాయకుడు లేడా? కష్టాలు పడితే కుంటుకుంటా నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తారు? మీరు ఒక జాతీయ పార్టీనా? మీరు ఒక జాతీయ పార్టీ తోటి ఆంధ్ర వాళ్ళ మీద ఓ తెలుగు జాతిలో ఉండి మీరు విషం కురిపిస్తున్నారా? ఏడు బాగుపడిపోయిందండి ఆంధ్రప్రదేశ్. ఇంకెన్నాళ్ళు ఏడుస్తారు? తెలుగు జాతి అంటే బాగుండాలనుకునే వాళ్ళం మేము. తెలంగాణ ఈ దేశంలో నెంబర్ 1 ప్లేస్కి చేరుకుంది. సంతోషిస్తున్నాం. తలసరి ఆదాయంలో 2024 నాటికి నెంబర్ 1లో ఉంది. బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళంటే మా మీద పడి ఏడుస్తారు, తోటి తెలుగు వాళ్ళ మీద. ప్రతి ఒక్కరు మాట్లాడతారు సంపద పెంచుతావు. ఏంటి సంపద పెంచేది? ఏం తీసుకొచ్చారు మీరు సంపద? అస్సాంలో కూడా వచ్చింది ఒక 2 ఫ్యాక్టరీలు. మీరు ఇవాళ ప్రత్యేక హోదా విభజనాలు రాకపోతే, ఇవాళ రాయితీలు రాకపోతే ఇక్కడ విద్యార్థులు యువత ఇంకో 50 సంవత్సరాలు వలస వెళ్తారు. నేను ఫిగర్స్ అడుగుతున్నా. ఏంటి మీరు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ సాధించిందన్న? దీనికి 5 సంవత్సరాలు పట్టదు, 3 సంవత్సరాలు సరిపోతాయి. మీరు ఏమి సాధించకుండా మోసం చేస్తున్నారు. నేను చెప్పిన దాంట్లో ప్రతిదీ కక్షలు చర్చకు రండి. రావట్లేదు. నేను ఎవరిని అనుచితంగా మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా. 2000 ఇంకోటి కూడా చెప్తాను. 2019 కంటే ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమాలు చేశాం. కొన్ని మీడియాలు చూపించలేదు ప్రజలకు. మేమేం చేయం దానికి. వాళ్ళు ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చాం. అందరు మంత్రులు, ధర్మేంద్ర ప్రధాన్ గారిని, అలాగే రాజ్నాథ్ సింగ్ గారిని, మన్సుఖ్ మాండవీయ గారిని, నితిన్ గడ్కరీ గారిని, నిర్మలా సీతారామన్ అందరినీ కలిసాం. నీతి ఆయోగ్ దగ్గరికి వెళ్ళాం. మీరు రాష్ట్రం విద్యార్థి యువజన సమరయాత్ర చేసాం. ఏలూరు కొడతాం మొత్తం అంతా తీసుకొచ్చాం. విద్యార్థులు కవర్ చేసాం. రాష్ట్రం అంతా ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు మాత్రం సిగ్గుపడకుండా గౌరవనీయురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వాళ్ళకి మెజార్టీ లేపని మీరు వెళ్ళి మద్దతు ఇచ్చారు. ఒక్క కండిషన్ పెట్టవచ్చు కదా మహానుభావులారా. మిమ్మల్ని తిట్టాలని లేదు నాకు. అరే రాష్ట్రం కోసం కనీసం ఒక చిన్న కండిషన్ పెట్టాలి కదా. మేము మద్దతు ఇస్తాము, లేకపోతే మీరు ఓడిపోతారు. మాకు ఈ భావితరాలకు కావాల్సిన శ్వాసది. లేకపోతే మీరు సైకోలు సాటిస్టులు తిట్టుకోవడానికి చర్చలు అది కాదని కావాల్సింది రాష్ట్రంలో. అందుకని ఖచ్చితంగా చెప్తున్నాయి. వాళ్ళు అనేక వివరాలు ఉన్నాయి. కానీ ముందు మాత్రం చెప్తున్నాం, దయచేసి ఓటర్లకు వాళ్ళు ఎన్నికలు వస్తున్నాయి. 5 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇక్కడ మీటింగ్ పెట్టాం. మేము ఏ పార్టీ అని అడుగుతూ ఉంటారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రతి చోట. అందుకని చెప్తున్నాం, మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతన్న అభ్యర్థులు ఓట్లేయండి. వాళ్ళు ఏ పార్టీ అయినా ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు. రిటైర్డ్ చెప్పారు కదా, రిటైర్డ్ ఉంటారు. అలాగే వామపక్షాల అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. సోదరుడు బండి వెంకటేష్ గారు. ఇవాళ నీతిని అంటే మీకు కనపడేదేంటి? మతాలు, కులాలు కొంతమందికి, లేకపోతే డబ్బులు, లేకపోతే ఖచ్చితంగా మీరు వేయండి, గెలుస్తారు లేదు చూస్తాం అలాంటి వాళ్ళు. లేదా జేడి లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీ సాధనా సమితి కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నిలబడి పోరాడతానన్నారు. వాళ్ళకి ఇవ్వాలి కదా. 8 రాష్ట్రాలను పంపించిన తెలుగు జాతీయలో చచ్చి చేతకాని జాతిలో మిగలడానికి వీల్లేదు. బానిసలం కాదు, మనం నిరూపిద్దాం. ఎంతమంది ఉన్నా సరే మనం ఖచ్చితంగా దానికి గౌరవించడం కోరుతా ఉన్నాను. ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఒక్క సీటు గెలిచిన 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయండి. 0.5% అంట సర్వేలు చేస్తే. వీళ్ళకి 45% కాలు మొక్కుతున్నారు. 6 సీట్లు అంట. 0.5% ఉన్న వాళ్ళకి వెనకాల పడతాం. దౌర్భాగ్యం అనేది ఇంకోటి రాకూడదు. ఖచ్చితంగా ప్రతి చోట వాడుకోవటమని మనం చేస్తున్నాను.